విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. గురుగారు, అఘోరాలు కానీ, సాధువులు కానీ, ఎక్కువగా పూజారులు కానీ, స్వాములు కానీ, ఇలా చాలామంది రకరకాలుగా వింటుంటాం, చూస్తుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ దైవ చింతనలోనే, ఆధ్యాత్మికంగానే ఉంటుంటారు. మానవత్వం సైడ్ నుంచి ఎవ్వరు వాళ్ళ వైపు నుంచి ఒక ప్రయత్నం అనేదే ఉండదు. ఎందుకని? చూడమ్మా, నీవు అడిగిన ఈ లోతైన ప్రశ్నకి విలువైన సమాధానం ఎలా ఉంటుందంటమ్మా, మాల వేసుకున్నవాడు ఒకే దగ్గర ఉండాలని, లేదా ఒక గుడిలోనే ఉండాలని, లేదంటే స్త్రీకి దూరంగా ఉండాలని కొన్ని విషయాలు మనం పాటిస్తూ ఉంటాం. వీళ్ళు మాలలో ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారు అని అంటే, కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళ ఒక రూమ్లో ఉండి వాళ్ళ వివరణలు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఏమవుతుంది, వాళ్ళు దైవ కార్యక్రమానికి దగ్గర ఉంటారు. అయితే నేను అనేది ఏంటంటే అమ్మా, మాలలో ఉండి కూడా కుటుంబం ఏదైనా సామాజిక దృక్పథంతో ఉన్న ఆలోచనలు గెలవచ్చు. అలా చేయకుండా ప్రత్యేకంగా దైవాధీనంలోనే కూర్చొని, దైవాధీనంలోనే పూజలు చేసి, దైవాధీనంలోనే నువ్వు ఎన్నో ప్రసాదాలు పొందేసేసి, దైవాధీనంలోనే ఎన్నో వరాలు పొందితే దానివల్ల ఉపయోగం కేవలం నీ శరీరానికే. మీరు అన్నట్టుగా మానవ ప్రచారం కానీ, మానవ ధర్మం అనేది, మానవుడి యొక్క ఒక మానవత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఒక స్వామి వల్ల 100 మంది బాగుపడినప్పుడే కదా ఆ స్వామి నిజమైన స్వామి అవుతాడు. మరి నువ్వు స్వామి అని చెప్పేసి మర్రి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని దేవుడిని కొలిస్తే నీ వల్ల విలువ అనేది నీవే సంపాదించుకున్న వాడివి. కానీ ఒక సాధువు లక్షణం గలవాడితో సమాజం మారాలి అంటే నువ్వు సమాజంలోకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా. వెళ్ళి నువ్వు ఏం చెప్పాలి? నాయన శాస్త్రజ్ఞానాల్లో కానీ పురాణ గాథల్లో ఏమి రాసి ఉంది, ఒక ఆకలితో ఉన్నవాడికి, ఒక నిజంగా అవసరం ఉన్నవాడికి, నిజంగా ఒక తోడు కావాలనుకున్న వాడికి కొంతమంది ఉంటారమ్మా, భయంతో ఉంటారు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి దైవానికి చెప్పు, నువ్వు అక్కడ చెప్పు కదా, నువ్వు గుడిలో కూర్చొని ఏం గంటలు కొడతావు? అప్పుడు చెప్తే వాళ్ళ కుటుంబం విషయంలో భయం వస్తుందా? ఎంతటి దైవం మీద శక్తి వస్తుంది. ఓహో, ఫలానా స్వామి ఈ విధంగా ఒంటరితనాన్ని గెలవాలని చెప్పాడు అంటారు కదా. మరి నీ దేవుడు నా దేవుడు అని ఎక్కడ రాసింది? దేవుడు అందరి వాడయ్యాడు కదమ్మా. నువ్వు అన్నది మానవతా దృక్పథం అనేది ఎప్పుడు వస్తుందని అంటే, ఈ స్వాములు 100 మంది వెళ్ళి 100 మందికి సేవ చేయవచ్చు కదా. మరి చేస్తే వస్తుంది కదా. ఈ స్వాములు సపరేట్గా ఉన్నారు, ఈ మిగతా వాళ్ళందరూ సపరేట్ కాకుండా మీరు మీద వండుకుంటున్నారు, మీరు మీద తింటున్నారు, ఇవన్నీ చాలా మంచిగా ఉందమ్మా. కానీ ఈ స్వాములు ఏంటంటే వీళ్ళ కార్యకలాపాల నిమిత్తం వాళ్ళు భక్తిలో ఉండిపోయారు. కానీ ఆ భక్తిని ఒకసారి మాలేసినప్పుడు 10 మందిని మార్చొచ్చు కదా అంటున్నాను నేను. మానవతా దృక్పథం అనేది భగవంతుడి వల్ల వచ్చింది అనేది నీవు దిగి చేస్తే కదా తెలిసేది. నీవు మాలేసావు, నీ పని నువ్వు చేసుకున్నావు, ఇంకేదో చేసుకున్నావు వచ్చావు. నేను మాలేసుకున్నా, నేను ఇలానే ఉంటున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా, నా వల్ల ఉపయోగం ఏమున్నది? ఇది కూడా నేను అసెస్ చేయాలి కదమ్మా. నేనేం చేస్తా? ఇప్పుడు చాలా మంది మీ ముందే చూసారు, ఎంతమంది కుటుంబాలు వచ్చారు. వీళ్ళందరికీ ఏం చెప్తాం? ఎలా గొడవ పడుకుంటున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి, భర్తతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తే చాలా మంది చాలా హ్యాపీగా వెళ్ళి రియలైజ్ అయిన వాళ్ళు చాలా సందర్భాలు ఉంటాయి. రియలైజ్ అయ్యే ముందు ఫస్ట్ ఆవిడ చేసిన తప్పు చెప్పగలిగినవాడు ఉండాలి. ఇక్కడ ఏమైందంటే అమ్మా, ఎవరికి వాడే యమునా తీరే. ఇప్పుడు నేను ఒక మాట అంటే నీవెవరు నాకు చెప్పడానికి అనేది ఒక మానవుడు చేస్తున్న ముఖ్యమైన తప్పు. ఇప్పుడు 10 మంది కూర్చున్నప్పుడు పంచాయతీ తెగాలి, లేకుండా 100 సార్లు పోతే మరి ఆ పంచాయతీకి విలువ ఉంటుంది అమ్మ. ఇక్కడ జరిగేది నువ్వు అన్నట్టుగా ఏంటంటే, సాధువులు, పురోహితులు, తర్వాత ఇంకెవరైనా మాలలో వేసుకున్న స్వాములు ఉన్నా కూడా దైవం అన్న శరీరాన్ని స్వీకరించినప్పుడు నిజమైన దైవాన్ని చూపించడానికి బయలుదేరాలి అంటున్నాను నేను. పూజల పురస్కారాలు చేసుకుంటాం మనం, ఇప్పుడు సదస్సులు పెడతాం మనం, ఇలాంటివి పెట్టవచ్చు కదా, విలువ వచ్చు కదా. ఇంకెప్పుడు మనం పెద్ద పెద్ద వ్యాధులు చనిపోతున్నారమ్మా. దైవం అనేది శక్తి తగ్గిపోతూ వస్తుంది. మరి వాటన్నిటిని నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకురావాలంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు 10 మంది, మీలాంటి వాళ్ళు 10 మంది కలిసి పాజిటివ్ పోతేనే వస్తుంది కదా. అబద్ధంలోనే ఉండిపోతే ఇంకా 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 ఎన్ని అనర్థాలు జరగవచ్చు. మొన్న చూసాం కదా, 7 సంవత్సరాల బాలికపై పైశాచికత్వం 10 మంది. ఏమున్నదని అనుభవించడానికని వీళ్ళు వెళ్ళారు అంటే ఎక్కడున్నదని పొరపాటు చూసారా? ఎక్కడ మానవతా దృక్పథం, సేవ మీరు అంటున్నమాట. మద్యం మత్తులో చేయలేని ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మద్యం మత్తులో చేసేటి కావు ఇవన్నీ. మానవుడు మనసులో నిజంగా ఉంటేనే బయటికి వెళ్ళినాయి అవన్నీ. అంటే కావాలనే చేస్తున్నారంటారా? పైశాచికత్వం అది, పైశాచికత్వం అది. పట్టు లేక, కుటుంబ బాధ్యతలు లేక, అమ్మా నాన్నల భయం లేక, గురువు విద్యలో బోధన సరిగా లేక, ఇవన్నీ జరగడం వల్లనే అయినాయి అంటాం కదా. మరి అన్ని రాష్ట్రాల్లో జరుగుతలేవు, కొన్ని ప్రదేశాలు ఎందుకు జరుగుతున్నాయంటే అంతటి భయం లేకుండా ఉన్న జీవితాలు కదమ్మా. ఏం చేస్తారు? మహా అంటే ఊరేస్తారు, మహా అంటే ఊరి చేస్తారు అన్న భయమే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అయితే
అసలు ఆ ఉరి అన్న పదం వచ్చినప్పుడే మరి అన్ని విధాలుగా కావాల్సిన మర్యాదలు శరీరానికి జరిగిపోతాయి. భయం కాదా? నెల అంతా పనిచేసి జీతం రాకపోతే ఇల్లు కుటుంబం బయటపడతారని తండ్రులు ఏడ్చిన వాళ్ళు ఉన్నారా? చాలా మందిని చూస్తాం. మరి ఆ భయం అనేది ప్రతి ఒక్కరికి వస్తేనే కదమ్మా నువ్వు అన్న మానవతా దృక్పథం నిలబడుతుంది. ఆ విధంగా నువ్వు అన్నది దైవాన్ని పూజిస్తూ మనిషిని పరమాత్మని కలుపుకోవడమే కదా. శివతత్వమైనా ఏ దైవతత్వమైనా అదే కదమ్మా. కలుసుకోవాలి, కలుపుకోవాలి, మంచిగా అయిపోవాలి. ఒక సెట్ ఆఫ్ జనరేషన్స్లోనే దేవుని పూజించాలని రాసేలేదమ్మా. ఎవరినైనా భిక్షం ఎత్తుకున్న వాడిని కూడా పూజించవచ్చు. భిక్షం ఎత్తుకునే వాడే కదా నా తండ్రి పరమాత్ముడు ఇంటింటికి వచ్చి అడిగేది. భిక్ష అంటే భగవతి భిక్ష అనేది అడిగే పరమాత్ముడే మహానీయుడు భిక్ష అనేది వెళ్తే మానవ జన్మెత్తిన మనం ఎంతమ్మా? ఒకసారి నువ్వు ఆలోచించు. దీంట్లో పాజిటివ్ తీసుకోవాల్సింది వదిలేసి నెగిటివ్ తీసుకుంటాం మనం. నెగిటివ్ తీసుకోవడం అనేది మొదలయ్యి నెగిటివ్కి వాల్యూ ఎక్కువ అయిపోవడానికి గల కారణం ఏంటంటే నేను చేస్తున్న ఈ నెగిటివ్ నీకు చాలా నచ్చింది కాబట్టి, ఆ నెగిటివ్ నీకు చేసింది నాకు నచ్చింది కాబట్టి ఒక నెగిటివ్కి ఒక నెగిటివ్ వేసి ఇంకొక నెగిటివ్ వచ్చింది. నువ్వు చేస్తున్న ఆ నెగిటివ్ నేను ఆపేసి పాజిటివ్ చేయకపోతే ఇలా అవుతుందని చెప్తే ఒక క్షణమన్నా నీకు బాధ కాదా? ఒక క్షణమన్నా నీకు భయం కాదా? నీవు పచ్చగడ్డి మేస్తున్నావు, నేను పచ్చగడ్డి మేస్తున్నా. చూసే వాళ్ళందరూ చూసి అది మేయడానికి వస్తారు. నేనేమంటున్నానంటే నువ్వు పచ్చగడ్డి మేసేది అందరు కనబడాలి అంటున్నాను. ఎండుగడ్డి మేసుకుంటూ పచ్చగడ్డి అని అంటే వాడు చూసినోడు కూడా నిజంగా పచ్చగడ్డి ఏమో నాకు ఎండుగడ్డి అని చెప్తున్నా అనుకుంటారు. తెలివితోని పోవాలి. గాడిదగుడ్డు లోకల్లో లేదు, కేవలం మాటలనే ఉంది. ఇలాంటి దానికి మనం పోకూడదు అంటున్నాను. గాడిదగుడ్డు అయితే చూడలేదు కదా మీరు, కొంపది చూసినా అంటారా? కాదు కదా. అలా మానవులు అలవాటు అయిపోయారు, లేని దాన్ని నమ్ముతున్నారు. గాడిదగుడ్డు అనగానే నాకు కోపం వస్తుంది, కానీ అసలు లేనిది చెప్తున్నాడు అని అనుకుంటే వాడి మీద నవ్వుకోవాలి మనం. గాడిదగుడ్డు అనగానే మనం గుండు వల్ల కొడతాం వెళ్ళి కోపంతో. అలా మనిషి యొక్క దృక్పథం నాశనం అయిపోయిందమ్మా. గురువుల విద్య మీరు అనుకునే స్థితికి రాక తల్లిదండ్రులు మొదటి విద్య అర్హతలమ్మా. బాగా కొట్టాలి, తిట్టాలి, గురుస్థానాన్ని తీసుకోవాలి, స్నేహితుడి స్థానం తీసుకోవాలి. బిడ్డని ఇలా ఎత్తుకొని పొద్దంతా నాకకూడదు ప్రేమతో. ఒక సమయం వచ్చి నేను ఎత్తిలో కూర్చుంటాడు. ఈ రోజు ప్రేమ ఆ రోజు నీకు మెడకు ఊరైపోతుంది. నువ్వు ఆ రోజు నువ్వు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిలాగా చూసి 6 సంవత్సరాల తర్వాత ఆయనని గురువులాగా చూసి దండించి తప్పు చేసినప్పుడు అలా చేస్తే 18 ఏళ్ళకి నువ్వు ఎంత పవిత్రంగా కనబడతావు? ఆ 18 ఏళ్ళ వరకు నీవు ఒకటే ప్రేమని చేసే తప్పన్నిటినీ నా కొడుకు చేస్తాడు, మీరెవరు ఇలా అని 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 నా బిడ్డ లోకమంతా చేస్తలేదా అని 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 తల్లిదండ్రుల నుంచే ఈ విద్యాబుద్ధులు అన్నీ చాలా కాలం దెబ్బతిన్నేసాయమ్మా. అంటే ప్రేమ చూపించడం వల్ల తప్పులేదు కదా. ఖచ్చితంగా భగవద్గీతలో రాసి ప్రేమ ఎక్కడ వరకు చూపించవచ్చు కదా. 6 సంవత్సరాలకే ప్రేమ, 6 సంవత్సరాల తర్వాత నువ్వు ప్రేమ చూపించలేవు, రాదు కూడా. మన దాంట్లో రాసింది కదా, ఒక శరీరం ఒక వయసులో ఎలా ఉంటుందని రాసింది కదా. మరి నువ్వు 18 ఏళ్ళకి నువ్వు ఆయనకు జీవితం సమాజం అనేది చెప్పడం మొదలుపెట్టేసి ఏం ప్రేమ చూపిస్తావమ్మా? ప్రేమ ఏంటంటే అమ్మా, ఏ వయసులో నీకు ఏది కావాలో చూపించగలిగినదే నిజమైన ప్రేమ. నువ్వు 16 సంవత్సరాలు దాటిన ఒక అమ్మాయిని మాట్లాడినప్పుడు ఆమెతో నువ్వు స్నేహితురాలుగా మాట్లాడితేనే నీకు ఆవిడకి విషయ వివరణ తెలుస్తుంది. నీవు అక్కడ అమ్మలాగా మాట్లాడితే, ఒక గురుస్థానాన్ని నువ్వు తీసుకుంటే నీకు అన్ని విషయాలు చెప్పదు కదా. నువ్వు ఆ తరుణాన్ని నువ్వు గెలిస్తేనే కదా ఈవిడ మనస్సు. చూడమ్మా, ఒక మాట ఉండే మనకి శాస్త్రజ్ఞానాల్లో, గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అన్నారు. ఇక్కడ అది కాదు, రివర్స్ అయిపోయింది. మనిషికో దెబ్బ అయిపోయి గొడ్డుకో మాట ఇది అయ్యి అనగానే వెళ్ళిపోతున్నాయి ఆ బర్రెలు కానీ ఆవులు కానీ. మనిషి అయ్యి కాదు, ఆవు అన్న పోతలేడు, జావ అన్న పోతలేడు, వస్తలేడు. అసలు సంవత్సరం అయిందంట కలవరీకి అంటారు. ఎక్కడనో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు 7 ఏళ్ళు ఇట్లా. అంటే ఎక్కడ తేడా వచ్చింది ఇప్పుడు? నీ యొక్క విలువలే కదా అమ్మా. ఈ భగవద్గీతలో మొట్టమొదటి పాఠమే అది. అతి గారాభంతోనే బిడ్డల్ని కోల్పోయిందని ఆవుది దూడది ఉంది శాస్త్రజ్ఞానాలలో ఉన్నాయి. నాతోని మాట్లాడుతున్నాయి అన్నీ కూడా రుజువులు చేయబడ్డే చెప్తున్నాము. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా అని నేను గొప్పగా మాట్లాడతలేను. కాబట్టి శాస్త్రజ్ఞానాల్లో ఏమి రాసి ఉన్నాయో ఇప్పటికి కాకపోయినా ఇంకో 1000 సంవత్సరాలకైనా అవే మళ్ళీ రావాల్సిందే. కరోనా వల్ల 6 సంవత్సరాల జీవితం వెనక్కి వెళ్ళింది. మీకు తెలుసా? రూపాయి విలువ కొన్ని సందర్భాల్లో పెరిగింది. ఆకలి తెలిసిన వాళ్ళు ఇంకా దాన్ని తీసుకొచ్చుకోగలిగారు. గొప్ప వాళ్ళు తినగలిగారు. బీదవాడు వీళ్ళందరూ ఏం చేశారు? నిజంగా చాలా మందికి ఇబ్బంది జరిగిపోయినాయి. కానీ గొప్ప వాళ్ళకి, చాలా బీద వాళ్ళకి తెలిసింది ఏం తెలుసా అమ్మా? ఒక ప్రాణం విలువ. ఎంత బాధ అవుతుంది ప్రాణం పోతే. కరోనా వచ్చి అప్పడంగా తీసుకెళ్ళిపోయి ఆ కుటుంబం రోడ్డున పడిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, వింటూ ఉంటారు. అంటే ఏం కోల్పోయాం మనం? మన చేతిలో ఏం లేదమ్మా. లేదు. అయితే గురువుగారు, అఘోరాల విషయానికి వస్తే అసలు ఈ అఘోరాలు ఎవరు, ఎక్కడ ఉంటారు? వీళ్ళు శవాలని పీక్కుని తింటుంటారు అంటుంటారు, ఇది ఎంతవరకు నిజం? చాలా మంచి ప్రశ్న అడిగారు. చూడమ్మా, అఘోరాలు శవాలని పిక్కు తినేది ఒక రుజువు మీరు చూపించాలి. శవాలను తినే రుజువులు నేను చూపిస్తాను. శవాలను తినేది నేను చూపిస్తాను.
పీక్కు తినేది మీరు చూపించాలి. ఓకే. అంటే పీక్కు తినరు ఎవరు కూడా. ఎందుకు పీక్కు తింటారు? అఘోరాలు మనుషులే కదా. ఓకే. అఘోరాలు వేరే 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 పనులు చేస్తే మీరు అన్నట్టుగా పీక్కు తినవచ్చు అనవచ్చు, శరీరమే కదా. మనుషులే అయినప్పుడు మనతో పాటు లేకుండా భిన్నంగా ఎందుకున్నారు? భిన్నంగా ఉండడానికి వల్ల మహానీయుడి యొక్క ఆలోచన, పరమాత్ముడి ఆజ్ఞ ఉంది ఇందులో, వినాలి మీరు. కారణ జన్ముడు దత్తాత్రేయుడు పుట్టిన ఆ సందర్భాన్ని చూసుకుంటే అమ్మ, భూమండలం మీద మన ఈ యొక్క ప్రత్యేకంగా మాట్లాడితే ఇండియా మీద ఓకే పరాయి దేశస్తులు ఎక్కువ శాతం దండయాత్ర చేసి విగ్రహ ధ్వంసం జరుగుతూ వస్తుంది. ఇంకేదో విషయాలకు వస్తే మన దగ్గర విగ్రహాలు, నగలు, తర్వాత ఇంకేదైనా వస్తువులు, వీటికంటే విలువైనది ఏమున్నది మీకు తెలిసి భారతదేశంలో? బాగా కొంచెం ఆలోచించాలి. స్త్రీ కాబట్టి మీకు ఇది పరీక్ష. మన దగ్గర ఇవన్నీ కాకుండా ఒక విలువైన శక్తి ఉంది. ఆ విలువైన శక్తి ఎవరు కనుక్కోవాలి. బంగారం, విలువలు, విగ్రహాలు, వస్తువులు, ఇవన్నీ నగలు, నట్రాలు, ఇవన్నీ కాకుండా ఒక విలువైనది ఉంది మన దగ్గర. దైవశక్తి కాదు, ఇవన్నీ బంగారం, నగలు, దేవుళ్ళు అంటే అదే వస్తుంది కదా. మొహమాటం, సిగ్గు, సాంప్రదాయం, ఆడపిల్ల, వీరిని దోచుకోవడానికి కూడా ఎన్నో దేశాలు వస్తున్నాయి. అర్థమైందా నేను చెప్పిన ప్రశ్న? విచ్చలవిడితనం మన దగ్గర లేదు. దీన్ని కూడా కొల్లగొట్టి దోచుకుపోయి మానవభంగాలు చేసిన సందర్భాలు చాలా చూసాం చరిత్రలో. అలాంటి సందర్భాన్ని తీసుకుంటే దత్తాత్రేయుడు కారణ జన్ముడు పుట్టినప్పుడు కూడా ఇలాంటి విషయాలే జరిగినాయి. అరే, నా దేశం మీదకి వచ్చి నా విగ్రహాలు, నా నగలు, నా ఆస్తి, నా అంతస్తులు ఇవన్నీ ధ్వంసం చేసింది కాక అవం శుభం తెలియని నా ఇంటి ఆడపడుచులని, నా ఆడబిడ్డలని, నా వంశాధిపత్యాన్ని కూడా వీళ్ళు స్వీకరించేసి పైశాచికత్వంగా అనుభవించి ఇష్టం ఉన్నట్టుగా చిత్రహింసలు చేస్తున్నారు అన్న ఆ సందర్భాన్ని గెలిచిందే అఘోర. ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎలా చేయాలి? దత్తాత్రేయుడికి ఆలోచన, నేను వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నా, గుర్రాల మీద పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని వస్తున్నారుగా అని ప్రకటన ఇచ్చాడు భూమండలం మొత్తం. విలువైన వాళ్ళు, దైవాధీనంలో ఉన్న ధర్మ కార్యకర్తలు ఉన్న వాళ్ళు, సమాజం కోసమే ప్రాణం కూడా ఆలోచించని వాళ్ళు కావాలి. దైవ బోధన ఇస్తాము భారత భూమండలాన్ని కాపాడడానికి అని ఒక హెచ్చరిక జారీ చేస్తే కొంతమంది అఘోరాల రూపంలో మేము వస్తాము, మాకు భక్తి అంటే ఇష్టం, మా యొక్క ఈ సమాజాన్ని కాపాడతామని వచ్చిన వాళ్ళే అఘోరాలు. వచ్చినప్పుడు 12 సంవత్సరాల శిక్షలు ఇచ్చారు. ఎలా శిక్షలు ఇచ్చారంటే అమ్మ, కఠోరమైన శిక్షలు. ఆకలి మరవాలి, ఒకటి మనసు చావాలి, వేరే వాళ్ళ మీద ఉండదు. వ్యామోహం, శారీరక కోరికలు చావాలి, దేహం మీద ఆశ ఉండకూడదు. న్యాయం ధర్మం అనేది ఉండాలి. ఇలా ఎన్ని శిక్షలు 12 సంవత్సరాలు నేర్పించిన విద్యార్హతని పొందిన వాళ్ళే నువ్వు అన్న అఘోరాలు. దండయాత్ర జరిగింది ఇక మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత. ఆ దండయాత్రని ఆపిన మహానీయులే అమ్మ నాగసాధవులు. హరహర మహాదేవ్ అని చెప్పేసి త్రిశూలాలు పట్టుకొని వెళ్ళి వీరోచితంగా పోరాడి భూమండలాన్ని కాపాడి, అదేంది వీరు ఒక రకంగా వస్తున్నారు మనుషులు, హరహర మహాదేవ్ అన్న ఆ శబ్దం ఏంది, మరణగండం లాగుంది అని చెప్పి కొన్ని 10,000 మందిని వెనక్కి పంపించి భూమండలాన్ని కాపాడిన వాళ్ళే షార్ప్ వెపన్స్ అఘోరాలు. మీరు అన్న రియల్ అఘోరాలు శవాలని పిక్క తినలేదు. ఒక శరీరాన్ని ఎందుకు తిన్నారంటే, ఇఫ్ యూ సఫర్ విత్ ఎనీ డిజీజ్ మన ఆర్గాన్స్లో మనం తింటాం ఆహారం రూపంలో. బోన్స్ అంటే విటమిన్, హెయిర్ లాస్ అంటే ఇంకేదో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అను, ఫిష్ ఆయిల్ అని తింటూ ఉంటాం. ఇంకేదన్నా ఉంటే సంథింగ్ మనం చూస్తూ ఉంటాం కదా. ఇన్ని వనమూలికల సముదాయం ఒక శరీరం. ఒక యుద్ధ సమయం ఎన్ని రోజులైనా జరగవచ్చు, కొండ ప్రాంతాల్లో జరగవచ్చు, వర్షాలు రావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. అలాంటప్పుడు పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అమ్మ, వృధాగా పోతున్న శరీరం మట్టిలోనే కలుస్తుంది కదా. ఎన్నో వనమూలికల సముదాయం, దాన్ని తింటే మీకు 24 గంటలు ఆకలి కాదు, 24 రోజుల వరకు మీరు ఉండవచ్చు. బాగా నా ప్రశ్నలో జవాబు మీరు లోతుగా చూడండి. ఓసారి ఒక అఘోర మీరన్న అదే ఒక శరీరాన్ని తింటే 24 రోజుల వరకు మళ్ళీ తినడు అన్నం. పొద్దున 3 పూటలు మీరు అన్నట్టుగా తినే ఈ మటన్ చికెన్లు తింటారు కదా ఇప్పుడు, అలా తినేది కాదు అఘోరతత్వం. ఒక్కసారి తింటారు 200 గ్రాములు, అది 24 రోజుల తర్వాతే ఆకలి అవుతుంది. ఏం చేస్తారు గురువు గారు అని అనవచ్చు మీరు. వాళ్ళు ఆ 24 రోజులు భగవంతుడి స్మరణలోనే ఇలానే కూర్చొని ఉంటారు. అఘోరాల్లో చూసారుగా త్రిశూలం పట్టుకొని. మళ్ళీ ఆకలి కాదు, ఎలాంటి కోరికలు ఇంకా శరీరంలోకి రావు. ఎందుకంటే వీళ్ళకి పరస్త్రీ మీద ఉన్న నరాన్ని కట్ చేసేస్తారు ఈ 12 సంవత్సరాల శిక్షలో. అన్నీ అయిపోతాయి కదా. 12 మీరన్న ఆ 12 సంవత్సరాల్లో ఆకలిని గెలిచారు కదమ్మా. గెలిచిన నువ్వు అడిగిన ప్రశ్నకి పీక్కు తినడానికి తేడా వచ్చేసింది కదా. ఇప్పుడు ముందే వాళ్ళకి అన్నిటినీ తట్టుకునే శక్తి వాళ్ళ బాడీకి శిక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆకలి తట్టుకోవడం కోసం మాంసం తినడం ఎందుకని గురువు? యుద్ధాలు చేయట్లేరా మరి?
యుద్ధం పోయినప్పుడు మరి అన్నీ తీసుకొని వెళ్తారా? నువ్వు మాట్లాడుతుంది ఈ తరుణంలో అడ్వాన్స్డ్ KFC బర్గర్లు ఉన్న తరుణం కాదు నువ్వు మాట్లాడుతుంది, 1000 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు అడ్వాన్స్గా ఏమున్నాయి మరి? యుద్ధంలో ఉన్నారు వీళ్ళు, ఎన్నో పనులు జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మరి అఘోరా ఏం చేస్తాడు? ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసి అన్నం తినాలి వాళ్ళు. మీరు అన్నట్టుగా వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని 7 కడపలు మాత్రమే అడిగే అర్హత ఉంది భూమండలంలో. ఎవరి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి అడుక్కుని తినే అర్హత లేదు తల్లి. అందుకని వాళ్ళు ఏం చేశారు? రక్షణ కవచంలాగా ఉపయోగించారు. రక్షణ కవచంలానే తింటూ 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 వారసత్వంలాగా ఆస్తిని తీసుకొని ఈ రోజు వాళ్ళు శివుడిని కొలిసే తరుణానికి వెళ్ళారు కదా. మరి ఆ తరుణాన్ని మీరు అన్నట్టుగా ఇంత అడ్వాన్స్ ఉన్న టెక్నాలజీ గురించి నన్ను అడగలేవు ప్రశ్న. అఘోరా అనేవాడు 100 సంవత్సరాల క్రితమే ఆ చరిత్రకు సంబంధించి పోయారు. నేనన్న యుద్ధం జరిగింది కూడా భూమండలం మీద గోకులం, ద్వారకా నగరం ఈ 100 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. మీరు సెర్చ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో, ధర్మ సత్యాలు ఇవన్నీ. అప్పుడు కూడా కాపాడింది నాగసాధువులు, అఘోరాలే. వాళ్ళు కాపాడడం చేత ఇప్పుడు ఆర్మీ, ప్రొటెక్షన్స్, స్పెషల్ డిఫెన్సెస్ వచ్చారు కదా, వీళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఇవన్నీ. మన సొసైటీ రక్షణకు వచ్చారు కదా వీళ్ళంతా. ఇప్పుడు అఘోరాల పని తగ్గింది. ఇప్పటికి కూడా కొన్ని సందర్భాలలో ఏదో ధర్మ కార్యక్రమాలకు పూజలకు వచ్చిపోతుంటాం, చూస్తూ ఉంటాం. వాళ్ళ పని వివరాలు తగ్గాయి తల్లి. ఒకప్పుడు వీళ్ళు కాపాడారు. మీరు అన్న అఘోరాలు, నాగసాధువులు పీక్క తినరు, వాళ్ళు దాన్ని దైవ ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆ పిక్క తినడం అనే మాట వినడానికే ఎక్కడికో పోయింది. అలా ఎలా అంటారు? అఘోరాలు అంటే ఎవరమ్మా? శివస్వరూపాల తల్లి. శివుడిని కొలిసే వాళ్ళు చూస్తాం కదా. మీరు అన్నట్టు తప్పు చేసిన వాళ్ళు వేషాధారణలో ఉన్నవాళ్ళు అక్కడ చూస్తాం. కొంతమంది మోసం చేశారంట, ఆడపిల్లని వశపరుచుకున్నారంట. ఇవన్నీ ఇది చెడుగా పోయే మనుషులు నిజమైన అఘోరాలు కాదు. నిజమైన అఘోర పరమాత్ముడి ఆజ్ఞలో మంచకొండల్లో కళ్ళు మూసుకొని ఉంటాడు కదా. ఆయన పరమాత్ముడితో శరీరాన్ని అప్పచెప్పేస్తాడు ఆయన. అది విషయం. అయితే గురువుగారు, మనం కాశీ వెళ్ళినప్పుడు ఎక్కువగా అఘోరాలు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళంతా నిజమైన అఘోరాలే అని చెప్పొచ్చు అంటారా? నిజంగా అఘోరాలు ఎక్కడ నివసిస్తూ ఉంటారు? ఇప్పటికీ ఉన్నారా? ఉన్నారు, ఇప్పటికీ అఘోరాలు ఉన్నారు. ఇప్పటికీ సృష్టి కార్యక్రమాల నిమిత్తం కాశీ నివాసమే ఎందుకు చేసుకున్నారంటే అమ్మ, భూమండలంలో పరమాత్ముడు ఇచ్చిన మొట్టమొదటి పుణ్యక్షేత్రం కాశీ. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? ఢిల్లీలో ఉన్నారు. అంటే అక్కడ నుంచి ఆయన దేశాన్ని మొత్తం పాలిస్తాడు. భూమండలానికి అధిపతి ఎక్కడున్నాడు? కాశీలో. అక్కడ వాళ్ళందరి స్థావరం. ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయమ్మ మన దగ్గర. 64 జ్యోతిర్లింగాలు యాక్చువల్లీ. 64లో 12లో మనకు పడిన జ్యోతిర్లింగాలలో కాశీకి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే అమ్మ, అక్కడ కాలం చేసిన వాళ్ళు వెళ్తారు అక్కడికి. అంటే గంగా నీళ్ళు కలపాలని వెళ్తారు, కొంతమంది అక్కడ చనిపోతే బాగుండని వెళ్తారు కదా. కాశీ అనేది ఏంటంటే జననాన్ని మరణాన్ని గెలవగల స్థానం అది. విశ్వేశ్వరుడు అంటే విశ్వాలని ఏలిన ఈశ్వరుడు ఉండే మొట్టమొదటి స్థలం. ఆయన కూర్చొని భస్మాన్ని స్వీకరిస్తాడు అక్కడ. కాశీలో ఏం చేస్తారంటే ఫ్రెష్గా చనిపోయిన శరీరం ఉన్న వాళ్ళని ఆ విభూతి, ఆ బూడిద తీసుకొచ్చి అష్టసుగంధాలు వేసి మొదట 3:30 గంటలకి ఉదయాన్నే ఈ అఘోరాలే చేస్తారు. ఇప్పటికీ చేస్తారు. అది భస్మధారణ చేస్తారు వాళ్ళు, ప్రతిరోజు చేస్తారు. అంటే ఎవరికి విలువ ఇచ్చాడు ఇక్కడ? మానవులకి కదా. కాలిన శరీరం నుంచి వచ్చిన బూడిదని తండ్రి రాసుకున్నాడు కదా, అంటే ఆయన రాసుకున్నాడు కదా. అఘోరాలు ఎందుకు రాసుకుంటున్నారు ఇప్పుడు అంటే అమ్మ, వాళ్ళకి శరీరం మీద ఏమి బట్టలు ఉండకపోవడం వల్ల ఈ యొక్క అట్మాస్ఫియర్ని కాపాడుకునే స్థితికి రాసుకుంటారు. అది మేము మొదటే చెప్పాము, ఈ శరీరం అష్టసుగంధాలతో వనమూనికలదని. అందుకని ఇది రాసుకుంటే ఏంటంటే చలి పెట్టడం కానీ ఏదైనా చర్మ వ్యాధులు కానీ రాకుండా ఉండడానికని ఇది ప్రొటెక్టర్, స్క్రీన్ ప్రొటెక్టర్. అందుకే కానీ అఘోరాలు భక్తితో రాసుకోరు. అది దాంట్లో ఉన్న మరమ్మత్తు తెలుసుకోండి మీరు. భక్తితో రాసుకునేది కాదు. ఇలా కూర్చున్నా కూడా భక్తే కదా. మరి మీరు ఇలా కూర్చున్న రక్షణ, శరీర రక్షణ. అది శరీర రక్షణ అని మీకు ఎక్కడ చెప్పలేదు ఇంతవరకు. ఏం చెప్పారు? వాళ్ళు రాసుకుంటారు, భక్తిలో ఉంటారు అంటారు. అది కొన్ని సందర్భాల్లో వాస్తవికంగా రాకపోవచ్చు. వాస్తవం అనేది శరీర రక్షణ. ఉష్ణోగ్రతల మంచులో ఉంటారు కదా అమ్మ, ఆ కొండల్లో కిందలో ఎక్కడో చెట్ల కింద ఉంటారు కదా, ఆ వాటి స్థితిగతులను తట్టుకోవడానికి శరీరానికి వీళ్ళు తినే పదార్థాల్లో కూడా విలువలు ఎందుకు వస్తాయంటే ఆ విధంగానే ఉంటాయి. ఓం నమ శివాయ అనేసి కళ్ళు మూసేస్తే వాళ్ళు మళ్ళీ తెరవరు. ఇంకా తరుణం 2 మాసాలు ఉంటాయి అమ్మ నెలలో, అమావాస్య, పూర్ణమాసి. ఈ ఒకసారి కళ్ళు తెరిచినా కూడా మళ్ళీ ఇంకో మాసానికి తెరుస్తాడు. మీరు అన్నారు భోజనం అనే కార్యక్రమాల్లో వాళ్ళు తింటున్న మాంసానికి విలువ ఏంటంటే మరి ఇంకో తరుణానికి పరమాత్మని చూస్తారు. పని లేదు కదమ్మా సొసైటీలో ఇప్పుడు అఘోరాలతోని. ఎవ్రీబడి ఈజ్ వాళ్ళ ప్రొటెక్టర్స్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు దైవాధీనంలో ఇలా ఉండడానికి అని చెప్పేసి మీరు అన్నట్టుగా శవాన్ని ఇంతవరకు ఏ అఘోర పీక్క తిని లాక్కపోయిన సందర్భాలే లేవు. దైవ ప్రసాదం. ఇప్పుడు నీవు ఎలా తీసుకుంటావు గుడిలోకి వచ్చి, అది అలానే తీసుకుపోవడం పవిత్రత. అంతకు మించి నువ్వు ఏ సెర్చ్ చేసినా ఎక్కడ కూడా సగం కాలిన శవాన్ని లాక్కొని వెళ్ళిపోతుంటారు. ఎక్కడ వింటుంటారు కానీ లేదు కదా రుజువు. వినడం వేరు, రుజువు వేరు కదా. అలా చేయరమ్మా అఘోరాలు. ఆడపిల్లని కాపాడడానికి వచ్చిన అఘోరాలు శరీరాన్ని పిక్క తింటారంటారా? ఇప్పుడు మీరు ఈ సమాజంలో ఒక శరీరాన్ని నించోబెట్టేసే పిక్క తింటున్నారా? మీకు తెలిసిందేగా.
మనస్సు ద్వారా హిప్నటైజ్, వశీకరణం. నువ్వు వీడికి రావాలంటే నువ్వు రాకపోతే చచ్చిపోతాటికి ఉరుగుడే ఉరుగుడు. ఇంతకంటే ఎక్కువ చంపక తింటారు అఘోరాలు. కనీసం వాళ్ళు చనిపోయినదానా తింటున్నారు అంటున్నారు. మనిషి బ్రతుకుండగానే రోజు చంపుతున్నారు కదా. మరి నిజమైన అఘోరాలు ఎవరు అని చూడండి. అయితే గురుగారు, అఘోరాల విషయానికి వస్తే మాంసం తినడంతో పాటు శవంతో సంభోగం చేస్తారు అని, ఇది నిజమేనా? చేయనికి రాదు. ఒక ఆత్మబలం 50%, శారీరక బలం 50% తల్లి. ఇప్పుడు నీవు ఉన్నావు ఒక సౌభాగ్యవతివి, ఒక శరీరం నీది కదా, నీవు 50% మాత్రమే నీ సోల్, ఇంకో 50% నీ ఫిజికల్ అటాచ్మెంట్. ఒకసారి శరీరంలో నుంచి ఆత్మ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోమ్మా, దిస్ ఈజ్ ఇమ్మోర్టల్. అంటే నువ్వు జీరో. నీ శరీరంలో ఏ కదలిక లేని ఎక్కడ శారీరక వాంఛ తీర్చుకోగలడు? ఈ ఆత్మ అనేది నీ శరీరంలోకి వస్తే సెన్స్, ఫీలింగ్, ఎమోషన్స్ ఉన్నప్పుడే చేయగలం ఆ విషయం. అలాంటిది ఒక అఘోర ఒక శరీరం మీద ఏ విధంగా చేయగలడు, ఏ విధంగా నమ్మగలం ఈ విషయాన్ని? 50% అని ధర్మశాసనాల్లో రాసుంది. మనిషి చనిపోయినాక ఈ చలనాలు ఉండవు, ఆయన కాల్ చేసినా, ఇక్కడ పడేసినా, వీధిలో పడేసినా, కుక్కలు గుంజుకపోయినా చలనం ఉండదు. ఇది ఆత్మతో సంబంధమైన శరీరం. ఆత్మతో సంబంధమైన శరీరాన్ని ఇష్టంగా లేదా ఇంకేదైనా చేయాలన్నా కూడా సెన్స్ ఉంటేనే అక్కడ చేయగలం. సెన్స్ లేకపోతే అఘోరా కాదు కదా, ఎంత మంచి వాళ్ళైనా ఏమి చేయనీకి రాదు. నిజం కాదు, అది అబద్ధం. ఎందుకు వినిపిస్తుంది గురుగారు? అంటే మీరన్న విషయంలో విద్యా బోధనలో కొంతమంది ఏం చేశారంటే అమ్మ, నిజమైన అఘోరాలు కాదు వీళ్ళు, శక్తులు సంపాదించడానికి అని ప్రయత్నాలు చేసే వ్యక్తులు వీళ్ళంతా. మాకు శక్తి వచ్చేసేయాలి, అప్రూవల్ బాగా రావాలి, నాకు నేను ఈ పూజ చేసి ఈ విద్య సంపాదించాలి. కొందరు కాళీమాత ఉపాసకురాలు, కొందరు భద్రకాళి ఉపాసకురాలు, కొంతమంది వచ్చేసి ఒక దేవత యొక్క శక్తులు సంపాదించిన వాళ్ళు, మేము చాముండిని గెలవడం, చండీ విద్య ఉంది అంటారు కదమ్మా. ఇట్లా కొంతమంది ఏం చేస్తే విద్య సంపాదించడానికి చేస్తున్న ప్రయత్నమే అది, నిజంగా జరిగిన ప్రక్రియ కాదు. ఉగ్ర కాదమ్మా, వాళ్ళు ఒక శరీరం ఉన్నది. ఇప్పుడు నిన్ను ఒక కాలం చేశాం, ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోయాడమ్మా, ఆ వ్యక్తిలో ఇంకొక శరీరం, ఒక ఆత్మని వేసి లేపుదామన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక మాట మీరు బాగా గమనించాల్సింది ఏంటంటమ్మా, మరణం జననం శివుడి ఆజ్ఞ. ఒక్కసారి కాలం చేసిన శరీరంలోకి వేయడానికి ఈ మానవ శక్తి సరిపోదు, ఎప్పటికీ రాదు. అలా ఎలా సులభంగా ఒక శరీరాన్ని నువ్వు వేస్తుంటే మహానీయుడు మహాముక్కంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటాడు, అంత శక్తి ఉందా వినకని? మరి చెప్తుంటారు కదా గురుగారు, చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తాము అని చెప్పి. రుజువులు చూపించండి కదా, రుజువులు చూపించండి అంటున్నాను నేను. ఒకవేళ మీరు ఆ రుజువు చూపిస్తే అమ్మా, సాధు లక్షణాన్ని నేను వదిలేస్తాను, ఆ పరమేశ్వరుడు లేడే లేడు ఈ మండలంలోని, ఈ మండలంలోనే లేడు, శివుడే లేడు అని నేను మీతో పాటే తిరుగుతా. అలాంటిది రుజువు లేదు, కాదు, రాదు. ఒక మానవాతీత శక్తులను సంపాదించడం దేవుడికి తప్పితే మానవుడు చేస్తున్నాడు. చూడమ్మా, దయ్యాలు ఉన్నాయని అంటాం, రాక్షస సంహారణ ఉందంటాం. భూమండలంలో 2 యుద్ధాలు జరిగాయి, సాగర సంభవం, దేవతలకి రాక్షసులకి. కాబట్టి రాక్షసులు ఉన్నాయని రుజువులు ఉన్నాయి. దేవతలు ఎలా ఉన్నారన్న రుజువులు ఉన్నాయో, రాక్షసులు ఉన్నారా అనేది రుజువు ఉంది. కానీ ఎక్కడా కూడా రాక్షసులు దేవుళ్ళని గెలిచిన రుజువులు లేవు. ఉన్నాయంటారా గురువు అని అడగండి, మళ్ళీ లేవు. రుజువులు ఉన్నాయి కదా, దేవుళ్ళని గెలిచిన రుజువులు ఉన్నాయా? ఎక్కడా లేవు తల్లి, లేవు. కాబట్టి నువ్వు అన్న ప్రశ్నకి ఒక ఆత్మని శరీరంలో వేసి బతికించడం అనేది ముమ్మాటికి అబద్ధం, అది ఎప్పటికీ నిజం కాదు. నిజం అయిన రోజు మీరు మా దగ్గరికి అంగరంగ వైభవంగా రావచ్చు. కాదు, అది అయ్యే శక్తి నా పరమాత్ముడు ఇప్పటికి కాదు కదా, భూమండలంలో ఏ వ్యక్తికి ఇయ్యడు. అన్ని శక్తులు నీకు ఇచ్చేస్తే ఇంకా పరమాత్ముడు ఏం శక్తి అమ్మా, ఇంకా వాస్తవమే కదా, అలా కుదరదు. మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం, ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షత. ఉంటామమ్మా.